స్వర్ణలోకానికి స్వాగతం మిత్రులారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క మనవి. అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత 24 గంటలుగా, గత వారం రోజులుగా, గత నెల రోజులుగా బంగారం మరియు వెండి ధరల్లో మార్పులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడగలరు నా యొక్క గత 24 గంటలుగా బంగారం ధర $4,814 వద్ద మొదలై $4,900 వరకు పైకి వెళ్ళి సుమారు $4,880 వద్ద స్థిరపడింది. అలాగే గత వారం రోజులుగా బంగారం ధర $4,680 వద్ద మొదలై అప్రతిహతంగా పెరుగుతూ పైకి వెళ్ళి సుమారు $4,880 వద్ద స్థిరపడింది. అంటే $200 వరకు పెరిగింది. ఇది ఫిజికల్ మార్కెట్లో చెప్పాలంటే 11,426, 18,426 మధ్యలో 2,450 బంగారం పెరిగితే అండర్ కాస్ట్లో వచ్చేవరకే 1,54,300 ఉన్న బంగారం ధర కాస్త 1,56,000కు వచ్చింది. అంటే 1,700 వరకు పెరిగింది. ఇది ఆన్లైన్ రేట్స్ అండి, కార్పొరేట్ రేట్స్ మనకు సంబంధం లేదు. గత 10 రోజులుగా ఏం రేట్లు ఉన్నాయనేది చెప్పడం జరిగింది. అలాగే గత నెల రోజులుగా బంగారం ధర $5,025 వద్ద మొదలైన బంగారం ధర మళ్ళీ 4,225కి తగ్గి మళ్ళీ అనగా 4,880 వరకు పెరిగి అక్కడ స్థిరపడిందండి. అంటే 145 వరకు తగ్గింది. ఇది నెల రోజులుగా మన ఫిజికల్ మార్కెట్లో ఉన్న బంగారం ధరతో పోల్చుకుంటే $3,350 వరకు వరకు తగ్గింది. అలాగే అండర్ కాస్ట్లో చూసుకుంటే 1,57,500 ఉన్న బంగారం ధర 1,50,000 అయింది. అంటే 1,500 వరకు తగ్గింది. అలాగే నెల రోజు అంటే గత 24 గంటలుగా వెండి ధర 78.4 వద్ద మొదలై 83 వరకు పైకి వెళ్ళి మళ్ళీ కిందికి సుమారు 81.84 వద్ద స్థిరపడింది. అంటే 3.44 వరకు పెరిగింది. గత వారం రోజులుగా వెండి ధర $73 వద్ద మొదలై 83 వరకు పైకి వెళ్ళి మళ్ళీ కిందికి సుమారు 81.84 వద్ద స్థిరపడింది. అంటే $8.84 వరకు పెరిగింది. అలాగే ఇది 10 రోజులుగా ఉన్న వెండి ధర ఆన్లైన్ ఆర్ కార్పొరేట్ షాప్స్ అండి, మన షాప్కు సంబంధం లేదు. ఫిజికల్ మార్కెట్ ఒక వారం రోజులుగా 11,426తో పోల్చుకుంటే 18,426 రోజున 15,000 వరకు పెరిగింది. అండర్ కాస్ట్లతో పోల్చుకుంటే 8,000 పెరిగింది. వెండి ధర గత నెల రోజులుగా $79 వద్ద మొదలై $63 వరకు కిందికి వచ్చి మళ్ళీ పైకి $81.84 వద్ద స్థిరపడింది. అంటే $2.8 పెరిగింది. అలాగే ఇక్కడ విచిత్రం అండి, నెల రోజులతో పోల్చుకుంటే 18,3, 18,4 మధ్యలో 7,000 వరకు పెరిగింది. కానీ అదే అండర్ కాస్ట్తో పోల్చుకుంటే 3,000 తగ్గింది. మీకు నచ్చినా కావాల్సిన విషయం ఏదైనా ఉన్నట్టయితే దయచేసి కామెంట్ బాక్స్లో కానీ వాట్సాప్ కానీ మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియో దానిపైన చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ.